తమ్ముడు జరగవా? అందరికీ నమస్కారం. అత్యవసరంగా యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయగానే విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, మనుగూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్ల సమరంలో 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 14 గ్రామ పంచాయతీలో ఈ మనుగూరులో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలతో పొత్తుల కోసం కొన్ని సమావేశాలు నిర్వహించుకున్నాక చర్చలు జరిపాక పొత్తులు ఓన్లీ సిపిఐ పార్టీతోనే పొత్తు కుదిరింది. అది కాంగ్రెస్ పార్టీ సిపిఐ కలిసి 14 గ్రామ పంచాయతీలో పోటీ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా సిపిఐ పొత్తులో భాగంగా రావంజారం, సాంబాయిగూడెం గ్రామ పంచాయతీలని సిపిఐ పార్టీ అభ్యర్థులకు కేటాయించి మిగతా పంచాయతీలలో వార్డు నెంబర్లుగా వాళ్ళ సిపిఐ నాయకత్వం బలపరిచిన వాళ్లకు వార్డు నెంబర్లుగా ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా మిగతా 12 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయినటువంటి వాళ్లకు సిపిఐ పార్టీ మద్దతు తెలుపుతూ ఉంది. ప్రచారం కూడా సాగుతున్న ఈ సమయంలో చర్చలు విఫలమైనాయి. సమిసింగారం గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీలో అభివృద్ధి డెవలప్మెంటు అన్ని రకాలుగా కుంటుబడిపోయినాయి గత 10 సంవత్సరాల నుంచి అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకు ఏ రకమైన బలం లేకుండా, ఒక శాసనసభ్యుల సపోర్టు లేకుండా పార్టీ కూడా ఆ విధంగా ఉండడం వల్ల సమిసింగారం మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి కుంటుపడుతున్న తరుణంలో ఈసారి ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిని గెలిపించాలి. గ్రామ పంచాయతీని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో మేజర్ గ్రామ పంచాయతీని తీసుకురావాలని ఒక ఉద్దేశంతోనే అక్కడ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. ఏ పార్టీతో చర్చలు చేసినా సమిసింగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని ఇవ్వడం కుదరదని చెప్పని మా యొక్క గ్రామ పంచాయతీలో మండలంలో ఉన్నటువంటి ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చర్చించుకొని ముక్త కంఠంతో ఖచ్చితంగా మేము పంచాయతీలు ఈసారి పోటీ చేస్తామనే ఒక ఉద్దేశంతోనే అక్కడ మేము పోటీలోకి దిగినాం. దానికి సిపిఐ పార్టీ మద్దతు కూడా ఉంది. కానీ లాస్ట్ నిమిషం దాకా అని చెప్పి చర్చల్లో భాగంగా గత మాజీ సర్పంచ్ సమిసింగారం ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి బచ్చల భారతి అనే ఆమె వాళ్ళతో మాకు సంబంధాలు ఎటువంటి పొత్తులు కుదరలే. మేము ఏమన్నాం, వాళ్ళకు మాకు కుదరక ఇండివిజువల్గా నామినేషన్లు వేసుకున్నాం. మా అభ్యర్థి కూడా ఎవరికి వాళ్ళు నామినేషన్ వేసుకొని మేము ప్రచారంలోకి వెళ్ళాం. దానికి కమ్యూనిస్టులు సిపిఐ పార్టీలో కూడా మాకు మద్దతు ఉన్న తరుణంలో నిన్న గెలవలేక, ధైర్యం లేక, వాళ్ళకు బలం లేక, కేవలం సర్పంచ్ పదవి పీఠాన్ని వదులుకోలేక అక్కస్తో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అసలు విలువలే లేవు, విలువ లేకుండా అనైతికంగా కాంగ్రెస్ పార్టీ 100 రూపాయలు కండవ కొనుక్కుంటే కాంగ్రెస్ పార్టీ కాదు, కండవలు మెళ్ళ వేసుకొని మేము కాంగ్రెస్ మాకు సపోర్ట్ ఉందని చెప్పని మమ్మల్ని మాకు పార్టీని వాడుకొని దుర్మార్గంగా సీట్ ఎక్కాలని చెప్పని చూస్తూ నిన్న సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా వాళ్ళు ప్రచారంలో కానీ కాంగ్రెస్ కండవాలు కప్పుకొని ప్రచారంలో దిగారు. దీన్ని తీవ్రంగా మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఖండిస్తూ ఉన్నాం. మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ కాదు, జిల్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హామీ కూడా ఏమీ లేదు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా హామీ లేదు, ఇక్కడ మండల పార్టీ వాళ్ళు కూడా ఏ హామీ ఇవ్వలేదు. వాళ్ళకు కేవలం వాళ్ళు కాంగ్రెస్ నాయకులను కొంతమంది ఉన్న కాంగ్రెస్ పార్టీలో చాలామంది వివిధ రకాల సామాజిక వర్గాలు, వివిధ రకాల వర్గాల వారు అందరూ కూడా ఉంటారు. కానీ ఒక క్రమశిక్షణగా ఒక అధిష్టానమో, పార్టీ జిల్లా ప్రెసిడెంటో, మండల ప్రెసిడెంటో, ఈ యొక్క నియోజకవర్గ బాధ్యులైనటువంటి గౌరవ శాసనసభ్యుల ద్వారానో వాళ్ళు పొత్తు కుదుర్చుకుని చేసుకోవాల్సింది. కానీ అది లేకుండా కేవలం గ్రామ పంచాయతీలో గౌరవ శాసనసభ్యులు గారు నివసిస్తారు కాబట్టి ఆ పంచాయతీలో ఇట్లా ఏదో ఒక రకమైన అలజడి చేసి ఆ పీఠాన్ని అడ్డదారిలో చేజిక్కించుకొని అబాసుపాలు చేయాలా పాయ వెంకటేశ్వర గారిని, మనుగూరులో కాంగ్రెస్ పార్టీని కూడా అబాసుపాలు చేయాలని చెప్పని ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కయ్యి టీడీపీ పార్టీ వాళ్ళు చేసే దురాఘాతాన్ని ఎండగట్టడం కోసం మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తామని మీ ఆధ్వర్యంలో మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. దీని పట్ల ఖచ్చితంగా
మేము కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఎటువంటి మద్దతు ఇవ్వకుండా మా పార్టీని డ్యామేజ్ చేయడం చాలా దారుణమైన ఈ సంఘటన. రోజుకి విలువలు లేకుండా పోయినాయి అనేది ఈరోజు తేట తెల్లమైంది. విలువలు లేని రాజకీయం ప్రజాస్వామ్యబద్ధంగా నిలబడుతున్న సర్పంచ్ పథకం పోటీ చేయడం కూడా దారుణం. ప్రచురణకర్తకు కూడా బ్రోచర్లో కూడా ఖచ్చితంగా బ్యాలెట్ నమూనాలో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుని రాసుకుంటారు. ఇది చాలా అవివేకం, అన్యాయం. ఇది తప్ప మా పార్టీ నాయకులు ఎవరో ఒకరు ఉంటారు అక్కడ ఇక్కడ కొంచెం గొప్ప అసంపూర్తిగా ఎవరో ఉంటారు, వాళ్ళని క్యాచ్ చేసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మద్దతు అని చెప్పిందే కాకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వార్డు నెంబర్లను కూడా రాత్రిపూట వెళ్ళి భయభ్రాంతులకు గురి చేయడం, ప్రలోభ పెట్టడం, ఆర్థికంగా ప్రలోభ పెట్టడం, అంగబలంగా ప్రలోభ పెట్టడం, లేకపోతే భయపెట్టడం, బెదిరించడం, ఇవన్నిటినీ చేసుకుంటూ గతంలో 10 సంవత్సరాలు సర్పంచుకున్న అనుభవాన్ని ఆమె బెదిరించడంలో ఉపయోగిస్తూ ఉంది తప్ప కేవలం ప్రజల సేవ చేసి 10 సంవత్సరాలు సేవ చేస్తే ఈరోజు మేము కూడా నామినేషన్ వేసి భయపడేవాళ్ళం. ఆ సర్పంచ్ అభ్యర్థి చాలా గట్టిగా ఉంది, మనం ఓడిపోతామో అనుకునేటోళ్ళం. కానీ ఇలా మేము అక్కడ కుదరదు, ఈ అభ్యర్థిని ఇచ్చి డెవలప్మెంట్ ఇప్పుడు పాయం గారు కొన్ని కోట్ల రూపాయలు ఏం తీసుకొస్తున్న అభివృద్ధి ఆగిపోయింది. 10 సంవత్సరాలు సర్పంచ్ ఉన్నారు, సౌమ్యులు ఉన్నారు అని చెప్పుకోవడానికి తప్ప ఎక్కడ కూడా పారిశుద్ధ్యం కూడా సమిసింగారంలో లోపం ఉంది. ఎక్కడ రాష్ట్రం మొత్తంలో సర్వే చేస్తే దోమలు మన సమిసింగారంలో ఎక్కువ ఉంటాయి. అంటే ఆమెకు ఏ రకంగా సపోర్టు ఎటువంటి ఎమ్మెల్యేలు ఉన్నా కానీ చేయలేని పరిస్థితిలో ఉండి కుంటుపడిపోతుందన్న ఉద్దేశంతో సమిసింగారం మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎప్పుడో ఎలక్షన్లో హామీ ఇచ్చారు. కనీసం అన్నీ ఎమ్మెల్యే గారిని బదనాం చేసే మాటలే తప్ప వేరే ఏమి లేవు. చర్చలు జరుగుతాయి, చర్చలు విఫలమైతే ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేసుకోవాలి. మీకు దమ్ముంటే మీరు నిరూపించుకోండి, మీరు గెలవండి. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిస్తే మేము కాదనం. కానీ ఇదేమి అవినీతి, ఇదేమి అనవసరంగా కండవాలు కప్పుకొని మార్కెట్లో కండవాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజల్ని గందరగోళం చేయడం అది చాలా నీచమైన పని. ప్రజాస్వామ్యంగా మీరు సర్పంచ్ అవుదామనుకుంటారు, ఆ సర్పంచ్ పదవి కూడా అనర్హురాలు మీరు తప్ప అర్హత లేదు. ఇండిపెండెంట్గా చేసుకోండి, స్వచ్ఛందంగా సపోర్ట్ అడగండి, మద్దతు అడగండి. అదేం పద్ధతి? పార్టీని అబాసుపాలు చేయడం చూడడం చాలా దుర్మార్గమైన పని. కేవలం దీని వెనక పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది చేస్తూ ఉన్నారు. పార్టీ తప్పకుండా ఇది ఆల్రెడీ పార్టీకి ఎలక్షన్ కమిషన్ కూడా మేము దీన్ని ఫిర్యాదు చేయడం జరిగింది. మా పార్టీలో ఉండి ఎవరు సహకరించినా ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. పార్టీ అధిష్టానం మేరకు చర్యలు తీసుకోవడం జరిగింది అతి త్వరలో. దీన్ని పత్రికాముఖంగా కూడా మీ ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ మనుగూరులో సిపిఐ పార్టీకి తప్ప ఏ పార్టీకి మద్దతుగా లేదు. మాకు కూడా సిపిఐ పార్టీ తప్ప మద్దతు, మిగతా అన్ని పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు మాకు పోటీదారులే, వాళ్ళు కూడా పోటీదారులే మాకు తప్ప మమ్మల్ని అక్రమంగా అన్యాయంగా మా అభ్యర్థుల పేర్లు గుర్తులు హైజాక్ చేసి చిల్లర రాజకీయం, దుర్మార్గమైన రాజకీయం, దరిద్రమైన సంస్కృతిని తీసుకొస్తారు. ఈరోజు మన మనుగూరు ప్రశాంతమైన వాతావరణంలో, మనుగూరు ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది, ఎప్పుడు కూడా ఇట్లాంటి డిస్టర్బెన్స్ జరగలేదు. కానీ ఈరోజు కేవలం పదవి కాంక్షతో, ఈర్ష్యతో వాళ్ళు ఎమ్మెల్యే గారి మీదనో పార్టీ మీద ఈర్ష్య పెంచుకొని కొంతమంది, పదవి కాంక్ష కోసం కొంతమంది రాక్షస పాలన చేద్దాం సమిసింగారాన్ని, ఇదంతా మళ్ళీ ఎమ్మెల్యే గారి మీద నింద దోద్దాం. ఇప్పుడు పరిపాలన ఇంతకుముందు ఉన్న పరిపాలనలో కంటే ఇప్పుడు గత 2 సంవత్సరాలలో శాసనసభ్యులు గారిది కాంగ్రెస్ ప్రజాపాలన ప్రశాంతంగా నడుస్తుంది అంటే ఏదో ఒక అబాస్పాలు చేయాలి. రేపు జనరల్ ఎలక్షన్లో ఆ ప్రతిపక్ష పార్టీలకు అవకాశం కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు కదిలిస్తున్న కదలికలో పాములు తోక పట్టుకుంటూ తలకాయ కదిలినట్టు వాళ్ళు కదిలిస్తుంటే వీళ్ళు కదులుతూ ఉండరు. ఏ రకంగా చేసినా కానీ అన్యాయాలు అక్రమాలకు మా పాయ వెంకటేశ్వర గారు దూరం, కాంగ్రెస్ పార్టీ నాయకులు దూరం. వలసగా వచ్చో కండవాళ్ళు కప్పుకున్నంత మాత్రాల కాంగ్రెస్ రక్తం కాదు, కాంగ్రెస్ జీన్స్ రావు. మేమేదో పార్టీలో వచ్చారు సాధారణంగా అందరిని కలుపుకొని తిరగాలని మా నాయకులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఉంటున్నాం. మమ్మల్ని అబాసుపాలు చేయాలని చూస్తూ ఉన్నారు. పత్రికాముఖంగా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు కూడా ఈ సమిసింగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కలబోయిన మాధవరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓన్లీ కలబోయిన మాధవరావే తప్ప, ఆయన బ్యాటు గుర్తే తప్ప వీళ్ళు చెప్పుకునేటువంటి గుర్తులు, వాళ్ళ పేర్లు, వాళ్ళ గుర్తులు చెప్పడానికి కూడా నాకు చాలా సిగ్గేస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళ రాజకీయంలో
ఆమె చేసిన సర్పంచ్ చేసిన అభ్యర్థులు ఆ వయసు మేము చిన్నోళ్ళం కావచ్చు, మాకు లేకపోవచ్చు, కానీ అసహ్యం అనిపిస్తుంది మాట్లాడడానికి. ఇప్పటికైనా విరమించుకోవాలి. మీ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం బహిరంగంగా. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. కాంట్రిచ్ ఉమ్మే సమయం ఆసన్నమైంది. మీరు దీంట్లో ఏదో పొందినా కానీ సమీక్షంగా గ్రామ పంచాయతీలు ఇది అనైతికంగా దుర్మార్గంగా దాడి రూపంలో చేస్తూ ఉన్నారు అనేది అందరు ప్రజలు గమనిస్తారు. సంపన్న వర్గాలు కూడా మాకు ఫోన్లు చేసి కూడా మమ్మల్ని ఇది దారుణం, మీరు ఖండించండి, మేము కూడా మద్దతు ఇవ్వమని ప్రజలు కూడా మాకు క్యాంప్ ఆఫీసులో కానీ పార్టీ కార్యాలయం కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ ఉన్న మా నాయకులకు కానీ కార్మిక సంఘాలకు కానీ అందరి మద్దతు ప్రజాపాలన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకే అభ్యర్థికే మద్దతు అని తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళే అనైతికంగా చేస్తూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. సమీక్షంగా ఉన్నారు. పార్టీలో కార్యకర్తలుగా కొనసాగుతారు కండ వేసుకొని. వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఎవరి పేరు వాడుకుంటున్నారో, ఎవరు సపోర్ట్ చేసేటోళ్ళకి కూడా ఏమాత్రం కూడా మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పట్టు కానీ పదవి కానీ పదవి అనుభవించడం కానీ మాజీలు అయ్యుండి కానీ లేదు. అందరు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చెప్పుకుంటారు, కానీ వీళ్లకు వాళ్ళు కాదు. ఒక మండల అధ్యక్షుడు, ఒక జిల్లా ప్రెసిడెంటు, ఒక నియోజకవర్గ బాధ్యులు, గౌరవ శాసనసభ్యులు, దీనికి బీఫామ్ మీద కాంగ్రెస్ నుంచి వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళతో సంప్రదింపులు చేసుకున్నాక టీడీపీ పార్టీ కండవ కప్పుకోవాలి, కానీ టీడీపీ పార్టీ వాళ్ళకు అది బుద్ధి లేని ఈయనమని మా యొక్క అభిప్రాయంతో ఈరోజు మా అభ్యర్థుల్ని ఆ వార్డు నెంబర్లు అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. వాళ్ళది మాత్రం అనైతికంగా బ్యాలెట్ పేపర్లో దుర్మార్గం. ప్రజలే అదే ఓకే. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాయింటర్స్ గారికి వారు పార్టీ పరంగా నియోజకవర్గ స్థాయిలో నాయకులంతా కూడా మీకు సపోర్ట్గా ఉంటాము, మీకు మేము డ్యామేజ్ చేస్తాము, మీ గెలుపు కోసం కృషి చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి తొల్లూరు బ్రహ్మయ్య గారి ద్వారా అంటే మీరు మాకు మరి పరిస్థితిలో రేపు పంచాయతీ ఎన్నికలు ఉంటే సర్పంచ్లో మనం తప్పకుండా మీకు కూడా మేము సపోర్ట్ చేస్తాం, మీరైతే ఇప్పుడు చేయండి అని చెప్పేసి ఆ రోజు ఇచ్చిన వాగ్దానం మేరకు, ఇచ్చిన ఆ యొక్క మాట మేరకు మేము కృషి చేసాము. మా కృషి ఫలితమే వారు గెలవడం జరిగింది, లేకపోతే గెలిచేవాళ్ళు కాదు. రెండవది ఏంటంటే వారు ఇప్పుడు మేము అందుకే ఇప్పటివరకు మేము వెయిట్ చేసాము, వీరి నుంచి మాకు సింపతి వస్తామని చెప్పేసి మద్దతు వస్తాయని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. మళ్ళీ మాకు ఎవరైతే మాకు మధ్య పెద్ద మనిషిగా వ్యవహరించారో అతన్నే మేము తొలి బ్రహ్మయ్య గారిని కలిస్తే అదేం లేదు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కట్టుబడి ఉంటుంది, మీకు ఇచ్చిన మాట వాగ్దానం పక్కా పర్ఫెక్టే, మీరు చేసుకోండి, మేము ఎప్పుడు మీకు సపోర్ట్గానే ఉంటాం అని చెప్పేసి పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా వారు మాట ఇచ్చినట్టు నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పారు. దాని మాట ఇచ్చారంటే అప్పుడు ఎలక్షన్ పరిస్థితిలో ఉన్న విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడు పార్టీలు ఇంకెవరో నుండి బాధితులు ఏం మాట్లాడుకున్నారు అనేది ఉండదు. తర్వాత కూర్చున్నప్పుడు పొత్తులో భాగంగానే వాళ్ళకి అవకాశాలు కావాలని వాళ్ళు డిమాండ్ పెట్టారు. టీడీపీలతో సిపిఐలతో చర్చలు చేస్తే కొన్ని సీట్లు నియోజకవర్గ వ్యాప్తంగా ఓన్లీ మనుగురు మండలం సమీసింగారం ఒక గ్రామ పంచాయతీ కాదు, నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ పార్టీతో పొత్తు కుదిరి ఇతర మండలాల్లో టీడీపీకి సర్పంచులు కేటాయించారు. పొత్తుల భాగంగా అక్కడ కంటిన్యూషన్ అవుతారు, వాళ్ళకు ఇచ్చారు. బూర్గంపాడులో ఇంకొక అడిగితే వాళ్ళకు కూడా ఇచ్చారు. ఇక్కడ సమీసింగారంలో కూడా పొత్తుల భాగంగా చర్చలు విఫలమైనప్పుడు మీ ఇద్దరు చర్చలు కూర్చున్నారు, ఒకటే డిమాండ్ పెట్టారు. చర్చలు కూర్చున్నప్పుడు వాళ్ళు అడిగే విధానంలో 1-2 పట్టు విడుపుగా మాట్లాడుకునేటట్టు చర్చలో వాళ్ళు కూర్చోలే టీడీపీ. మేము పార్టీ అధిష్టానం మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఎవరికి చెప్పారో ఎవరికి ఫిర్యాదు చేసినా పార్టీ అధిష్టానానికి తెలియజేసి ఒప్పించి వాళ్ళకి ఇప్పియాల్సింది. ఇట్లా కన్ఫ్యూజ్ చేసి నామినేషన్ ప్రక్రియ అయిపోయి 3 రోజులు గ్యాప్ వచ్చి స్కూట్నీ అయిపోయి ఒకరోజు ప్రచారం జరిగి సాయంత్రం పూట ప్రచారం టైం కూడా సాయంత్రం టైంలో ఇలాంటి దుష్ప్రచారం చేసుకొని కండవలు కప్పి ఇదంతా కావాలని పార్టీని అబాసుపాలు చేయాలని పాయ వెంకటేశ్వర్లోని ఎమ్మెల్యే గారి దగ్గర వాళ్ళు ఉండే ఈ యొక్క పంచాయతీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపించాలనే ఉద్దేశం ఆయన తిరుగుతుండని ఆయన మీద బురద జల్లాలని ఈ ప్రక్రియ చేశారు తప్ప ఇవన్నీ మాటలు చర్చలు అన్నీ జరిగినాయి. వాళ్ళకి కావాలని కూడా ఇస్తా అన్నాం, అట్లా కాదు. ఇవన్నిటిని దురుద్దేశంతో నామినేషన్ అయిపోయిన తెల్లారే ప్రకటించుకోవాలి.
నామినేషన్ ప్రక్రియ అయిపోయింది, 3 రోజులు స్కూటినీ జరిగింది, స్కూటినీ తర్వాత విత్డ్రా అయిపోయింది. ఇవన్నీ కార్యక్రమం అయిపోయేటప్పటికి కూడా గుర్తులు కేటాయించడం కూడా అయిపోయి మొత్తం అయిపోయి పాంప్లెట్లు తీసుకొని సాయంత్రం అయి ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేటప్పుడు చేసింది ఏంటి, కావాలనే ఉద్దేశంతోనే తప్ప వాళ్ళు గెలిపించుకోవాలనో మోసం చేసిండనో ఏ రకమైన సాక్ష్యాలు మాట్లాడుకుంటారో అప్పుడు పరిస్థితులు అప్పుడు మాట్లాడుకుంటారు. తర్వాత చర్చలు కూర్చున్నాం, మనం వాళ్ళు లెక్క చేయకుండా వదిలేయలేదు. వాళ్ళతో 2-3 సార్లు కూర్చోబెట్టి పొద్దున్న సాయంత్రం దాకా కూడా చర్చల్లో 2-3 సార్లు రాత్రులు కూడా కలిసి చర్చించడం జరిగింది టీడీపీతో. వాళ్ళు సానుకూలంగా లేరు. వాళ్ళ డిమాండ్ ఏ రకంగా కూడా గొంతమ్మ కోరికలు ఎక్కువ ఉన్నాయి. మాది కూడా రాజకీయ పార్టీ, అభివృద్ధి చెందిన పార్టీ, ఇక్కడ అధికారంలోకి ఉన్న పార్టీ కాబట్టి కొంతమేర మా ప్రాబల్యంతో ఓట్లు అడుగుతాము. వాళ్ళకి ఇస్తే ప్రజలు ఏమైనా ఓట్లు అడుగుతారు. 10 సంవత్సరాలు వాళ్ళ క్యాండిడేట్కి వాళ్ళ అభ్యర్థికి వ్యతిరేకత వచ్చింది. 10 సంవత్సరాల సమీక్ష గ్రామ పంచాయతీ ఏ రకమైన అభివృద్ధి జరగలేదు, ఏమున్నా ఏ లెక్కంగా లేదు. కాబట్టి ఈసారి ఆ పంచాయతీ మేజర్ పీపుల్స్ అక్కడ నివసిస్తారు కాబట్టి డెవలప్ జరగాలి అంటే ఎమ్మెల్యే అండా ఉండాలి అంటే ఒక అభ్యర్థి మా అధికార పార్టీ నుంచి ఉండాలి. అది డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే అభ్యర్థిని దించుతాం. వాళ్ళకు మిగతా ఉప సర్పంచ్ ఇస్తాన్నాం, వార్డులు ఇస్తాన్నాం, వేరే కార్డు ఇస్తాన్నాం, వేరే పంచాయతీలు ఇచ్చినాం కూడా కేవలం దురుద్దేశంతోనే వాళ్ళ అక్కసు వెళ్ళబుచ్చుకుందామని వీళ్ళు ఇంకా కొంతమంది నాయకులు మా పార్టీలో ఉండే వాళ్ళంతా కలిసి కావాలని ఒక కార్యకర్తలతో సమానమే నాయకులు, రాష్ట్రాలు, సెంట్రల్ అట్లా ఏముండదు. పదవి ఉన్నోడికే పదవి, చిన్న పదవి ఉన్న పార్టీలో రాజకీయంగా పదవి ఉన్నోళ్ళకి అధిష్టానం ఎవరు కష్టపట్టుని గుర్తించే పదవి ఇస్తుంది. పనికిరాని వాళ్ళకి పదవి ఇవ్వదు, పనిచేసేటోడికే ఇస్తుంది. అట్లా పదవులు ఉన్న వాళ్ళందరూ కూడా జిల్లా ప్రెసిడెంట్ దృష్టిలో కూడా పెట్టినాం. వారి దగ్గర తీసుకుపోవాలి. మాటల్లో ఉంది మీరు అన్నట్టు మోసం చేసిండు పాయం గారు అనుకుంటే పార్టీ ఏం చేసింది? జిల్లా ప్రెసిడెంట్ ఉంటారు, రాష్ట్ర ప్రెసిడెంట్ ఉంటారు, మీకు అంతా తెలిసింది కదా. అక్కడ తీసుకుపోయి ఒప్పించి పాయం గారితో చెప్పి కూర్చోబెట్టి టికెట్ తీసుకోవాలి. కానీ ఇది ఎందుకు పార్టీ నాశనం చేద్దామని వ్యవస్థను నాశనం చేసి ప్రజలలో గందరగోళం సృష్టించాలని చూస్తారు తప్ప వేరే లేదు. ఆ జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ మాకు ఆ గౌరవంతోనే 4 రోజులు చర్చలు జరిపినాం. వాళ్ళు చర్చల్లో కావాలని చెడగొట్టి ఈ రకంగా బదనం చేయాలని లోపాయికారి బీఆర్ఎస్తో కూడా ఇది జరుపుకొని ఇదంతా చేస్తూ ఉన్నారు. అది మీరు కూడా గమనించాలా, ప్రజలు కూడా గమనిస్తారు. లోపాయికారి బీఆర్ఎస్తో శత్రువుతో జతగట్టి ఇదంతా చేసి మమ్మల్ని బదనం చేయాలని మా పార్టీ లోగో పెట్టుకోవడం అయితే అనైతికం. అది మీరు చాలా దారుణమైన సంఘటన. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మీకు ఒక పినపాక నియోజకవర్గంలోనే ఎన్నికల్లో వాళ్ళు సపోర్ట్ చేయలే. అసెంబ్లీ ఎన్నికలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు తప్ప ఇక్కడ ఒక దగ్గరనే కాదు కదా. ఇక్కడ ఒక దగ్గర జరిగింది, ఇక్కడే ఒప్పందం అయింది, ఖచ్చితంగా ఇవ్వాలనేది లేదు. కానీ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఇటువంటి పద్ధతి. మీరు కూడా నేను 2001 నుంచి ఇప్పటిదాకా ప్రతి ఎన్నికల్లో పాల్గొంటూ వచ్చాను. అనేక సందర్భాల్లో ఒక ఎన్నికలో ఒక రాజకీయ పార్టీతో పొత్తుంటుంది, ఒక ఎన్నికలో ఇంకో రాజకీయ పార్టీతో పొత్తుంటుంది. శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అక్కడున్న స్థానిక పరిస్థితులను బట్టి స్థానిక ఎన్నికల్లో సర్దుబాటు ఉంటుంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అది వాళ్ళ యొక్క సిద్ధాంతాల పరంగా వాళ్ళ యొక్క పార్టీ లైన్ ప్రకారం ఆ పొత్తులు ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు వాళ్ళు తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా వచ్చి మద్దతు ఇచ్చారు. ఎక్కడ కూడా వాళ్ళకి ఎక్కడ సీట్ ఇచ్చామా? ఒప్పందం లేదు కదా. వాళ్ళు కావాలని వచ్చి మాకు మద్దతు ఇస్తున్నారు, తీసుకున్నాం. అక్కడ వరకు అయిపోయింది. స్థానిక ఎన్నికల్లో మేము ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాం, కానీ ఎక్కడన్నా మాకు అవసరం ఉన్న కూడా మీరు సర్దుబాటులో మాకు మద్దతు ఇవ్వాలనేది వాళ్ళు అడిగారు. అందులో భాగంగానే ఇక్కడ పినపాక నియోజకవర్గంలో కూడా ఆ చర్చలు జరిగింది. ఆ మాట ఇచ్చుంటారు తప్ప ఫలానా పంచాయతీ కావాలి, ఫలానా అయితేనే మేము చేస్తాం అనేటటువంటి మాట ఎక్కడ ఏ రోజు ఏ ఎన్నికల్లో ఎవరు ఇయ్యరు. ఆ సిస్టమ్ ఉండదు, పొత్తులలో ఉండదు. అది ఎక్కడా ఉండదు. ఏ రాజకీయ పార్టీ ఏది ఏ రాజకీయ పార్టీ అది తీసుకోదు. ఎన్నికలు వచ్చినాయి, స్థానిక ఎన్నికలు, వాళ్ళు వచ్చారు. సిపిఐ పార్టీ మాకు మిత్రపక్షం ఉంది, వాళ్ళతో మాట్లాడాం. తెలుగుదేశం కూడా ఆ రోజు మిత్రపక్షం కాదు, మద్దతు ఇచ్చారంటే ఓన్లీ మద్దతు బయట నుంచి ఇచ్చారు. వాళ్ళు అధికారికంగా కూడా ప్రకటనలేదు. అయినా సరే మేము ఆ రోజు మాకు సపోర్ట్ చేశారు, మద్దతు ఇచ్చారని మేము వాళ్ళని చర్చలకు ఆహ్వానించి మాట్లాడాము. వాళ్ళు సంసింగారం పంచాయతీ అడిగితే ఇక్కడ మేమే పోటీ చేస్తాం, ఇక్కడ అభివృద్ధి నిధులు అనేకం తీసుకొచ్చి కోడిపుంజుల వాక్ కానీ, తర్వాత పీవీ కాలనీ రోడ్డు కానీ, ఇట్లా అనేక రోడ్లు, మంచినీటి సమస్యలు కానీ ఇవన్నీ మేము పరిష్కారం చేసి వస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఎక్కువ పెద్ద పంచాయతీ కాబట్టి
మనుగురు మండలం పినపాక నియోజకవర్గంలోనే ఎక్కువ మంది ఓటర్స్, ఎక్కువ మంది ప్రజలు నివసించేది, ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నటువంటి పంచాయతీ సంసింగన పంచాయతీ. తప్పకుండా మాకు ఉండాలి. మేము ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి రేపు ప్రజలు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు పట్టించుకుంటూ ఇప్పటికే 10 సంవత్సరాలు పరిపాలన చేశారు, ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి మేము ఇక్కడ చేస్తాం. మీరు మాతో ఆనాడు మాకు మద్దతు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని కాదనుకుంటే మేము ఉప సర్పంచ్ తీసుకోండి, వార్డు తీసుకోండి, లేకపోతే ఇంకా మనుగురు మండలంలో ఏమైనా తీసుకోమని కూడా మేము చెప్తాం. వాళ్ళు దాదాపు 4-5 సార్లు మాట్లాడి లేదు మేము సర్పంచ్కే పోటీ చేస్తామంటే మీ ఇష్టం అని చెప్పాం. చెప్పిన తర్వాత వాళ్ళు వారే వెళ్ళారు, విడిగా వెళ్ళిపోయారు. మేము సిపిఐ కలిసి పోటీ చేస్తున్నాం. అసలు ఎన్నికల చరిత్రలో ఎక్కడైనా మీరందరూ కూడా చాలామంది సీనియర్స్, విలేకరులు అందరూ ఉన్నారు, ఎక్కడైనా ఉంటుందా ఒక పార్టీ డైరెక్ట్గా ఇట్లా కూర్చొని 2 పార్టీలు కలిసి మద్దతుని ప్రకటించుకోకుండా ఎవరో అనాథరైడ్ పర్సన్ చెప్తే ఏంటి, తనకున్న స్థాయి ఏంటి, పిసిసి అధ్యక్షుడు చెప్పాలి, లేకపోతే డిసిసి అధ్యక్షుడు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ఏంటి, టీపీసీసీ, డిసిసి, బ్లాక్ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు. ఈ సిస్టంలోనే పదవులు. నియోజకవర్గ బాధ్యులు అనేవి అక్కడ ఉన్న ఆర్గనైజేషన్ నిమిత్తం పెట్టుకుంటారు. ఇప్పుడు శాసనసభ్యులు వాళ్ళ స్థాయి నుంచి చెప్పి ఫలానా పార్టీకి మేము మద్దతు ఇస్తామంటేనే వాళ్ళు తమ మద్దతును తీసుకొని టవల్స్ వేసుకున్నా, బ్యాలెట్ నమూనాలో పేరు వేసుకున్నా చేయాలి. కానీ అదేమన్నా ఎక్కడన్నా మీ పత్రికా మిత్రుల ద్వారా జరిగిందా? మీరు ఒకసారి ఆలోచించండి. ఎక్కడన్నా పత్రికా ముఖంగా జరిగిందా? ఎట్లా వాళ్ళు పెట్టుకుంటారు అది? ఓకే, ఏదో ఒక నాయకుడు చెప్పాడు, పేరు లేని నాయకుడు. పేరు లేని నాయకుడు అన్న పత్రిక ప్రకటన చేశాడా? టీడీపీ పార్టీకి మా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పాడా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇది కావాలని కాంగ్రెస్ పార్టీని అబాస్పాలు చేయడానికి, ఎమ్మెల్యే గారిని ఇక్కడ అబాస్పాలు చేయడానికి కొంతమంది వ్యక్తులు చీకటిగా వ్యవహరిస్తూ బయట నుండి చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మిత్రులారా, దీన్ని మేము కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా వాళ్ళు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకొని ఆ విధానాన్ని వెనక్కి తీసుకొని చంపలు వేసుకొని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎవరన్నా పోటీ చేయొచ్చు, ఎవరన్నా ఓటు అడగచ్చు. వాళ్ళు టీడీపీ పార్టీగా వాళ్ళు ఓటు అడుక్కుంటే మాకు అభ్యంతరం లేదు. లేకపోతే మేము ఆల్రెడీ ఇప్పటికే చట్టపరంగా కూడా వెళ్ళాం, కంప్లైంట్ చేశాం. అప్పటికీ వాళ్ళు కనుక వెనక్కి తగ్గకుండా ఇదే విధానం కాంగ్రెస్ పార్టీని అబాస్పాలు చేసే ప్రయత్నం చేస్తే మేము కూడా తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా ఏ చర్యకైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తున్నాం. ఇది వాళ్ళతో కొంతమంది కాంగ్రెస్ నాయకులు తిరుగుతున్నారు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటుంది? హైకమాండ్కి చెప్పింది. హైకమాండ్కు కాంగ్రెస్ హైకమాండ్కు కండవాలు వేసుకున్నారు, వాళ్ళు వేసుకుంటారు ఈ కండవాలు తీసుకొని. అప్పటికే ప్రజలు అయోమయానికి గురవుతున్నారు, మళ్ళీ మీరు అయోమయానికి గురి చేస్తున్నారు. పేర్లే నాయకుడి పేరు కూడా చెప్పండి, ప్రజలు తెలుసుకుంటారు కదా. పేర్లేని నాయకుడు మాకెవరు వాళ్ళే అంటారు కదా, ఎవరో చెప్తారని. పేర్లేని నాయకుడు సన్మానానికి గురి చేస్తుందని చెప్పేసి మళ్ళీ మీరు అయోమయానికి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లో మనం పోటీ చేసినప్పుడు అనేక మంది అయినటువంటి పార్టీ నుంచి కొంతమంది వచ్చి సపోర్ట్ చేశారు. వాళ్ళకి అటు నుంచి ఏ పదవులతో రాలేదు, ఇటు నుంచి ఏ పదవులు ఇవ్వలేదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు. మేము డీసీసీకి చెప్తాం, పీసీసీకి చెప్తాం. కాంగ్రెస్ పార్టీకి కూర్చున్నప్పుడు చర్చలు కొడుతున్నప్పుడు ఒకటే ఎజెండా కావాలనుకున్న ఎజెండాది డిస్టర్బెన్స్ చేయడానికి ఎవరైనా చర్చలో కూర్చున్నప్పుడు ఈ గ్రామ పంచాయతీ కాకపోతే ఇంకో గ్రామ పంచాయతీ, ఇంకో గ్రామ పంచాయతీ కాకపోతే ఇంకో గ్రామ పంచాయతీ, ఇలాగేదో గ్రామ పంచాయతీని అడిగి సరి చేసుకుంటే పార్టీలు అన్న తర్వాత అడిగిన వాటికి వెళ్ళవు కదా. అంతేనా? కావాలని కారులో అడుగుతున్నప్పుడు ఏంటంటే బ్రహ్మయ్య గారు పేరు చెప్పారు. బ్రహ్మయ్య గారు రాష్ట్రంలో కాంగ్రెస్ జాయిన్ అయిన తర్వాత ఏ పదవి లేదు, మీరు ఓపెన్ సీక్రెట్. అందులో కేవీ గారు పాప చెప్తున్నారు, కేవీ గారు కూడా ఏ పదవి లేదు. కొత్తగా దగ్గర కాంగ్రెస్ ఇందులో చేశారో మాకు తెలీదు. రొటీన్గా ప్రజలందరూ వచ్చి సపోర్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీకి. అట్లాగే ఉంటారు, వెళ్ళిపోతారు, చాలా మంది వెళ్ళిపోతారు. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అన్న. ముఖ్యంగా అభ్యర్థితో పాటు ఒకరిద్దరు కాంగ్రెస్ కండవాలు వేసుకొని ప్రచారానికి తిరుగుతున్నారు. రిజల్ట్ కూడా నేను చెప్పాను కదా, చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అందరూ పడుతున్నారు, ప్రజలందరూ చెప్పాను కదా. ఇప్పుడే అన్నా ఓకే, వాళ్ళని కూడా అన్నా సరే హైకమాండ్ ఆల్రెడీ ఫిర్యాదు చేసినామన్నా.
ఒకటి పదవులు లేవు. పదవులు ఉన్న వాడికైతే మేము అయితే చేయడానికి ఎవరికి పదవులు లేవు. ఎంతో మంది లోటుగా వచ్చి అసెంబ్లీలో సపోర్ట్ చేశారు, ఎంతో మంది బయటికి వెళ్ళిపోయారు. అందుకోసం పట్టించుకున్నది లేదు. కాంగ్రెస్ సంబంధం లేదు. ఇస్తాను ప్రజలు అంటున్నారు మా ఇంటికి కాంగ్రెస్ అంటున్నారు. ఇప్పుడు ప్రజలకు మెసేజ్ మీ ద్వారా పంపాలనే ఉద్దేశంతోనే ఇప్పటికిప్పుడు అందరూ వివిధ రకాల పనులు ఉన్నా కానీ కొంచెం టైం అరగంటలైనా పిలిచి మీ అందరి ద్వారా ప్రజలకు అది తెలియజేయాలని సమావేశం ఏర్పాటు చేసినాం. ఇది ఇక వినండి, అన్అఫీషియల్గా ఒక టీడీపీ పార్టీ నియోజకవర్గ ఎన్నికలప్పుడు అదే ముఖ్య నాయకులు పెట్టుకొని ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టిండు పక్కన పెట్టి. ఈరోజు పదవులు లేవు కదా అని చెప్పేసి వాళ్ళని పట్టించుకోమంటే కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం, దాంట్లో చాలా మంది పదవులు ఉండవు కదా, వాళ్ళ పరిస్థితి కూడా అంతేనా? నేను చెప్పేది ఏమన్నారు, ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఫలానా వాళ్ళని మీరు చెప్పారు, మీరు చెప్పలేదు. అది పట్టు మీరు ఫోటోలో కనపడతాను ఎవరు చేస్తారు ఎవరు చేయట్లేదు. అది ఇప్పుడు నేను వివరణ ఇచ్చినా కదండి. అన్న కొంచెం ఆగరాదండి అన్న, చిన్నగా ఇప్పుడు ఇందులో అదే చెప్తాను అన్న. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో కూడా తీసుకోరు గూగుల్లో, అందుకే అన్న ఏనాడన్నా అందుకే ఫోటో అన్న గూగుల్లో నుంచి ఫోటో తీసి వేసుకున్నారు. సీఎం గారు ఇవ్వలేదు, పిసిసి ప్రెసిడెంట్ చెప్పలేదు, జిల్లా ప్రెసిడెంట్ చెప్పలేదు, మండల ప్రెసిడెంట్గా నేను కూడా నాకు ఏ ఆదేశం లేదు చెప్పలేదు. అది ఖండించడానికే వాళ్ళు ఎంత దారుణంగా వాళ్ళ పార్టీ సింబలు వాళ్ళ పార్టీ కలర్ ఉండి ఇవన్నీ చేసుకొని నిజంగానే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందంటే మీరు ఇందులో ఒకటే గమనించాలి. ఈ స్థానిక మండలంలో ఉన్నటువంటి మాది ఎవరిదన్నా ఫోటో కానీ, ఈ నియోజకవర్గ బాధ్యులైనటువంటి పాయ వెంకటేశ్వర గారి ఫోటో కానీ, వారి అనుమతి కానీ ఎవరిదన్నా ఉంటే వాళ్ళు వేసుకునేటోళ్ళు కదా. వాళ్ళు పార్టీ కేవలం గూగుల్లో ఎంతోమంది ఉంటాయి. మోడీది నేను కూడా వేసుకుంటా, మోడీ మా పార్టీలో కొత్తడా, నేను పాంప్లెట్లో మోడీ గారు ఫోటో వేసుకుంటా. అయితే ఇక మోడీ మా పార్టీ అని నేను చెబితే నమ్ముతారా ప్రజలు? చిన్నగా ఇప్పుడు ఎలక్షన్ టైం ఉంది, అడావుడి ఒత్తిడి ఉంది కాబట్టి ఆ ప్రజల్ని ఇది చేసి మా క్యాడర్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో వ్యక్తిగతంగానే వీళ్ళు టార్గెట్ చేసి పార్టీని బ్యాడ్ చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ఇందులో వేశారు ఫోటో అంటే వేశారు, వీళ్ళు ఎవరు అసలు? పార్టీలో ఎవరైనా బాధ్యత ఉంటే ఈయన ఉన్నాడంటే మీరు అడగండి. ఈ సీఎం గారి ఫోటోలు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఫోటో వేసుకున్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటే గడియారాలు సీఎం పొంగులేటి గారు వాళ్ళ పాప మ్యారేజ్ అప్పుడు అందరూ పంచారు. అట్లనే మరి ఇప్పుడు వేసుకున్నారని దాని మా ఇంట్లో కూడా అది ఉందిగా, నాకు మద్దతు ఉందని వాళ్ళు టీడీపీ పార్టీ బాధ్యత గల జాతీయ టీడీపీ పార్టీ ఇటు చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదనేది మేము కరెక్ట్ అయినది కాదని చెప్పి దాన్ని ఖండిస్తానికి మీ పత్రికా సమావేశం పెట్టినాం. నాయకులు చేస్తారు వాళ్ళకు మనుగూరు మండలానికి వాళ్ళకి సపోర్ట్ చేసే నాయకులు, చెప్పిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే అవ్వచ్చు, కానీ మనుగూరు మండలానికి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మనుగూరు మండలంలో ప్రజాప్రతినిధి కాదు, పార్టీ ప్రతినిధి కాదు. మనుగూరు కాంగ్రెస్ పార్టీలో ఏ రకమైన బాధ్యత కాదు. మనుగూరు మండలంలో మీకు తెలుసు, పార్టీ దాకా కూడా తెలుసుకోమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను, టౌన్ పార్టీ అధ్యక్షుడిగా మా శివసైదులు, వివిధ రకాల హోదాలలో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూర్చొని ఉన్నోళ్ళమే వివిధ రకాల హోదాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మిగతా వాళ్ళు కార్యకర్తలు పార్టీలో ఉన్న వేల మంది ఉన్నారు. మాకు అసెంబ్లీ ఎలక్షన్ కూడా 34,000 మెజార్టీ వచ్చింది. కార్యకర్తలు అందరి కష్టంతోనే ప్రజలు వేశారు. అట్లే అని ఇలా వాళ్ళు డిసిషన్ తీసుకోలేరు. నేనైనా డిసిషన్ తీసుకోవాలంటే నా జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి ఇంకోళ్ళకి చెప్పాలి. జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి కూడా తెలియదు అన్నారు. మీకు జిల్లా పార్టీ అధ్యక్షుల నెంబర్ తీసుకొని కూడా వాళ్ళకి ఏమన్నా తెలిసి ఇచ్చారా, మద్దతు ఉందా అని కూడా తెలిసాకనే మీరు కూడా తెలుసుకోవచ్చు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. సమితి సింగారం గ్రామ పంచాయతీలనే టీడీపీ పార్టీ వాళ్ళు చేస్తారు. ఇంకెక్కడ వాళ్ళు అభ్యర్థులను పోటీ చేయించో వాళ్ళని తిరిగింది అయితే లేదు. ఓన్లీ సమిసింగారం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి, టీడీపీ సర్పంచ్ అభ్యర్థి బచ్చల భారతి గారు మన ప్రచురణకర్త వేసుకున్న
వాళ్ళ టీడీపీ నాయకులు వట్ట నారాయణ ద్వారా ప్రచురణకర్త చేసి ఆ పాంప్లెంట్లో కాంగ్రెస్ పార్టీ పేరు వాడిండి. ఆయన కూడా ఆయనంత పెద్ద నాయకుడు, రాష్ట్ర నాయకులు, పార్లమెంటుకి ఇన్ఛార్జ్ అయ్యండి. ఈ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి టీడీపీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నామంటే దాన్ని సేమ్ అనిపించాలి. దానికి ఆయనకి మరి ఆలోచన ఉండాలి. దానికి అంత పెద్ద నాయకుడు నిన్న మొన్న రాజకీయాలు వచ్చిన వ్యక్తి కాదు వట్ట నారాయణ గారు. ప్రచురణకర్త ఉన్నప్పుడు ఏం పెడతానో, ఎందుకు పెడతానో, మనకి ఏమన్నా ఉందా పార్టీ సపోర్ట్ అనే జ్ఞానం లేకుండా వాళ్ళ టీడీపీ పార్టీ పేరు చెప్పి మేము కూడా రేపటి నుంచి వేసుకుంటూ ఊకుంటారా వాళ్ళు? టీడీపీ పార్టీ మేము కూడా మాట్లాడుకొని రేపటి నుంచి మాకు కూడా టీడీపీ నాయకులు మద్దతు ఉందని రేపటి నుంచి మేము కూడా దానికి సపరేట్ కూడా అభ్యర్థులు ఇండిపెండెంట్లో కూడా చేరదీశాన్ని నిలబెట్టి గందరగోళం సృష్టించకూడదు. మేమైతే ఇప్పటివరకు డిసిప్లిన్గానే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు. అది మీ ద్వారానే డిసిప్లిన్గా తెలియజేద్దామని ఈ సమావేశం కూర్చున్నాం. లేకపోతే మా నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు ఊకోట్లే ఎవరు కూడా. వాళ్ళని ఎదురుబడి డిఫెండ్ చేసి మన కండలు వాళ్ళే తీసుకుంటారని గొడవ పెట్టుకోవడం కూడా సిద్ధంగా ఉన్నారు. అయినా వద్దు, అట్లాంటి గొడవలు వద్దు, ఏమొద్దు. చూద్దాం, దాన్ని మళ్ళీ సంప్రదింపులు చేద్దామని, చట్టపరంగా పోదామని. చట్టపరంగా ఎలక్షన్ నోడల్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ చేసినాం. వివిధ రకాల సాక్ష్యాధారాలతో ఎలక్షన్ నోడల్ ఆఫీసర్ కంప్లైంట్ చేసినాం, పోలీసు వారికి కంప్లైంట్ చేసినాం. ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇష్యూ అయితే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తొందరగా దీన్ని పరిష్కరించాలని చెప్పని చట్టపరంగా కూడా చేసినాం. కలెక్టర్ గారి దృష్టి, జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళింది. గాంధీ భవన్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ పెట్టినాం. వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారు అధిష్టానం పిలుపు మేరకే మాకు పార్టీకి నిన్నటి నుంచి జరిగింది. నిన్ననే పెట్టలేక కాదు, పార్టీలో ఒకవేళ మాకు తెలియకుండా పైన ఎవరన్నా మద్దతు తెలిపారని అడిగినాం. జిల్లా ప్రెసిడెంట్ కానీ ఎవరు కానీ మేమేం చెప్పలేదన్నారు. అది స్థానిక సంస్థలు మీరు డిసైడ్ చేసుకోవాల్సినవి అన్నారు. కాబట్టి అది పూర్తిగా అబద్ధం, అవాస్తవం అని మీ ద్వారా తెలియజేయాలని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబంధం లేదని ఎట్లంటారు? ఇప్పుడు సంబంధం ఉన్నోళ్ళు కూడా కావాలని పార్టీలో అక్కసు, ఎమ్మెల్యే మీద అక్కసు పెట్టుకొని వాళ్ళకు పెత్తనం కావాలనో, పదవులు కావాలనో, ఇంకే రకమైన ఆర్థిక వనరులు కావాలనో స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకుంటే ఖండిస్తాడు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు నేనైనా తప్పు చేస్తే నేను అధికార పార్టీ మండల ప్రెసిడెంట్ అంత మాత్రం దుర్మార్గం సెటిల్మెంట్ చేస్తా, నాకు ఇష్టారాజ్యంగా వెళ్తా అంటే ఊకుంటారా? నన్నైనా పక్కకు పెడతారు. అట్లే ఎమ్మెల్యే గారి దగ్గర ఎవరైనా కానీ క్రమశిక్షణగా పనిచేసే వాళ్లకు ప్రియారిటీ ఉంటుంది పార్టీలో. ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర, మంత్రుల దగ్గర వాళ్ళు కూడా అట్లా ప్రూవ్ చేసుకోవాలి. కండవ కప్పుకొని నేను నాకు చెప్పిన పని చేయలేదని బయటికి వెళ్ళినంత మాత్రాల ఎమ్మెల్యే సంబంధం ఎమ్మెల్యేకు ఉండకుండా ఏమి ఉండదు. పార్టీలో బాధ్యతగా తిరిగితే ఆపర్చునిటీ వస్తాయి, అవకాశాలు వస్తాయి, ఇంకోటి వస్తాయి. కానీ స్వార్థంగా ఇప్పటికిప్పుడే తిరిగినంత ఎలక్షన్లో తిరుగుతాం, అందరం తిరుగుతాం. పార్టీ కోసం తిరిగినాం, పాయం గారు కోసం కాదు, సీఎం రేవంత్ రెడ్డి కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం తిరిగినాం. కాంగ్రెస్ పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళని గెలిపియాలి కాబట్టి తిరిగినాం. పార్టీ అభిష్టం మేరకు తిరిగినాం. కాంగ్రెస్ పార్టీలో మేము జాయిన్ అయినాం. కాంగ్రెస్ పార్టీలో మేము పెట్టలేదు, నేను పెట్టలేదు, అప్పుడు కండవ కట్టుకుని తిరిగేటోళ్ళు పెట్టలేదు. క్రమశిక్షణగా తిరగాలి. క్రమశిక్షణ తప్పారు, చర్యలు త్వరలోనే ఉంటాయి వాళ్ళ మీద కూడా. ఎవరైనా నేను తప్పు చేసినా, ఈడ కూర్చున్న వాళ్ళు పార్టీని ధిక్కరించినా క్రమశిక్షణ చర్యలు త్వరలోనే జరుగుతాయి. అవి కూడా